ఒంగోలు 48వ డివిజన్ సత్యనారాయణపురంలో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రణీత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా ఆర్థికాభివృద్ధి కృషి చేస్తున్నారని ప్రణీత్ రెడ్డి తెలిపారు. ఏ పార్టీ చేయని విధంగా సామాజిక న్యాయం చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సంక్షేమ పథకాల ద్వారా ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని ప్రణీత్ రెడ్డి చెప్పారు. సత్యనారాయణపురంలోని 10 కుటుంబాలు పార్టీలో చేరటం సంతోషదాయకమని చెప్పారు. నగరంలో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామని, మరోసారి తన తండ్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 48వ డివిజన్ అధ్యక్షుడు వీరు, రజక సంఘం అధ్యక్షుడు సుబ్బన్న, బొప్పరాజు జ్యోతి, మల్లేశ్వరి, చిరంజీవి, గురవయ్య, నాగేశ్వరరావు, మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న. చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. ఓ బాలినేని వాసన్న, ఓ బాలినేని వాసన్న. ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై, జగమంతా సైనికుడై, మన శక్తి పిడికత్తి. వెంట నడిచిన శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయులు ప్రణీత్ బాబు గారు ఇక్కడ రావటం చాలా సంతోషదగ్గ విషయం. వారి కుటుంబంతో 99 నుంచి ఈ 48వ డివిజన్లో దాదాపుగా రజకులంతా కూడా 95% వారి వెంటే ఉంటారన్న సంగతి అలా నాన్నగారైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు, ప్రణీత్ బాబు గారు కూడా తెలుసు. ఒక్కో సమయంలో మన 48వ డివిజన్ ఎలక్షన్ అప్పుడు కూడా ఎలాగుందని చర్చ వస్తే, నీకేమయ్యా అక్కడంతా రజకులు ఉన్నారు కదా, వాళ్ళు గెలిపిస్తారు కదా అంటున్నారు. నేను మన మాల్యాద్రి గారు అక్కడికి వెళ్తున్నప్పుడు అనమాట. ఈ వార్డులో దాదాపు 1380 ఓట్లు ఉన్నాయి రజకులే. ఇప్పుడు కొద్దిగా పెరుగుంటాయి, ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటు కల్పించడం కొద్దిగా పెరుగుంటాయి. మాలో పోయినసారి బాగా ఫ్యాన్ గాలి వీసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సునామీలాగా ఉంది, మంచి మెజార్టీ వచ్చింది. కానీ అంతకన్నా కూడా మా ఓట్ బ్యాంక్ వచ్చేలాగా ఇంకా పెరగడం జరిగేది కానీ తగ్గటం ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న అందరూ కూడా అంత విశ్వాసపాత్రులుగా మేము ఆయన అంట నడుస్తూ ఉన్నాం. అయితే మాకు మాత్రం ఒకటి మాత్రం బాధగా ఉంది. అది ప్రణీత్ బాబు గారికి నేను స్పష్టంగా చెబుతా ఉన్నాను.
నాకు తెలిసి 1380 ఓట్లు ఉన్న వార్డులో మా వాళ్ళు కార్పొరేటర్గా పదవుల్లో లేరంటే నిజంగా మేము ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత చాలా బాధగా ఉంది. మేము ఎన్నో సందర్భాల్లో మా కార్యకర్తలంతా కూడా ఎన్నో సందర్భాల్లో ఎంతమంది ఉండి మనం కాలేకపోతున్నాం అంటూ ఉన్నారు. ఇప్పుడు ఎడిజేరి ఓసీ జనరల్ నడిచింది కాబట్టి రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అది బీసీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈసారి ఇటు బస్సులో కూడా మా కమ్యూనిటీకి ఈ డివిజన్ మాత్రం ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. 8,000 మెజార్టీ తోటి మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో గెలిపించాము. అప్పుడు మించి కూడా ఆయన నమ్మితే ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నాము. ఆ 99లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా ఉగ్గులుగుంటున్న గురించి మేము అడిగితే ఇవాళ మన గవర్నమెంట్ లేదు, వచ్చినాక నేను చేసి పెడతా అన్నాడు. ఆ మాట ప్రకారమే సుమారు 100 కోట్ల ఆస్తి మాకు ఈ రోజున 2023లో మాకు శోధనం చేసి గోడ కట్టించుకోమన్న ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే జరిగింది. కానీ సత్యనారాయణపురం కానీ ప్రకాశం జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రతి శాఖల అభ్యర్థి ఆయనకు ఓటేసి చెయ్యాలని నేను అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఆ తర్వాత ఆయన ఎన్నో వచ్చినాయి. 2009లో మాకు రిజర్వేషన్ అయితే 2009లో, ఆ తర్వాత 2019 దాకా కూడా నేను దాంట్లో పాని టైం కూడా వచ్చింది మాకు. పానీ ఇలా తెలుగుదేశం గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు మమ్మల్ని పానీలా మళ్ళీ 2019లో మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాసు గారు వచ్చారు. వాళ్ళిద్దరు పేరు అంటారు. మాకు పంపించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎప్పుడు కూడా అన్నమాట తప్పకుండా చేసేది బాలినేని శ్రీనివాసరావు గారు తప్పక ఈ మానవుల్లో ఎవరు చేయగలరు కూడా చేయరు కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మీరంతా కూడా రేపు 2004 మే 13వ తారీఖున 2024లో మే 13వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఏ విధంగా చప్పట్లు కొట్టారు అదే విధంగా బూతుల కాడికి పోయి ఓట్లేసి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకు అనుకున్న మాట తగ్గించాడు. ఈ ఓటు పవిత్రమైన ఓటు మేము ఆయనకి వేస్తున్నామని మీరందరూ కూడా ఆయనకు నమస్కారం చేసి ఓటు వేయాలా, ఆయన గెలిపియాలా, మంచిని కూడా చేయాలని మీ అందరికీ నేను కోరుకొని సభాముఖంగా నేను నమస్కారం చేస్తాను. 48వ డివిజన్కి రావటం కొన్ని డివిజన్ అధ్యక్షుల ఆహ్వానం మేరకు అలాగే కార్యకర్తల ఆహ్వానం మేరకు రావడం జరిగింది. పెద్ద ఆయన సుబ్బన్న గారు కూడా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. కొంతమంది ముందు వైసీపీయే, కానీ వాళ్ళు ఎప్పుడు కండా వేసుకొని తిరగలేదు, బయటకు వచ్చి వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎక్కడ చెప్పినా మా ఎస్టీ మా ఎస్సీ బీసీ అని అంటున్నాడు. వాస్తవంగా మాకు ప్రకాశం జిల్లా కొన్ని సీట్లు డిస్టెన్స్లో మేము ఉన్నాం కదా, అక్కడ కూర్చున్నప్పుడు ఒక రెడ్డికి సీటు ఎక్కువ ఒక యాదవులు ఉన్నారంటే ఆ రెడ్డి తీసేది యాదవ్కి ఇచ్చేద్దామన్నా అంటాడు సీఎం. నేను జరిగింది కాబట్టి నేను ఉన్నాను అక్కడ. సో ఆయన ఏంటంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాల అని ఒక ముందు చూపు ఆలోచనతో ముందుకెళ్తున్న నాయకుడు. మేము కూడా మార్పు రావాలి అని మీరు అడిగినట్టే నెక్స్ట్ టైం మ్యాక్సిమం అవకాశం ఉంటే ఇక్కడ రజులకే కోఆపరేటర్ గెలిపించుకునే బాధ్యత మేమే తీసుకుంటామని, అంతేకాకుండా ఆ రిజర్వేషన్స్ ప్రకారం అందుకని కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. అంతేకాకుండా ఇంకా పెద్ద ఆయనకి బండి శ్రీనివాసరావు అన్న కూడా ఉన్నాడు. ఆయనకి ఫస్ట్ నుంచి మేము ఎంత సపోర్ట్ చేయాలో ఆయన చేస్తూనే ఉన్నాం. ఆయనకు కూడా న్యాయం చేస్తాం. నాన్న కూడా చెప్పాడు మన రిటైర్మెంట్ దాంట్లో. మీకు ఇంకో విషయం చాకలిగుంట అనే ఒక సమస్య ఉంది గోపాల్ నగర్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ ఫైల్ కూడా మూవ్ అయింది. ఆల్మోస్ట్ ఇంకా క్యాబినెట్ అప్రూవల్ ఒకటే మిగిలింది. దానికి కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది. అది ఎప్పుడో 30 సంవత్సరాల ఇష్యూ అది కలెక్టర్ అంతా మొత్తం ఫైల్ ఇక్కడి నుంచి పై లెవెల్కి వెళ్ళింది, సీసీఎల్ఏకి వెళ్ళింది. సో ఇంకా క్యాబినెట్ అప్రూవల్ ఒకటే మిగిలి ఉంది ఆ ఫైల్కి. సో ఇది కూడా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తే బాగుంటుంది. అది 30 years సమస్య. సో మేము చేశాము, పట్టాలు ఇచ్చాము, మాట ఇచ్చాము, పట్టాలు ఇచ్చాము. మేము ఒకటే కోరుకుంటున్నాం ఒంగోలు ప్రజలందరినీ, మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. మా నాన్న ఆఖరి ఎలక్షన్ అంటున్నాడు, ఆయనకు అవకాశం ఇవ్వండి, ఇంకా మంచి చేసాము కాబట్టి అడుగుతున్నాము. సో అందరూ మీ విలువైన ఓటు మే 13 బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటేసి, అలాగే ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ కూడా ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.